కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో. గడచిన కాలము కనుపాపవలెను, గడచిన కాలము కనుపాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆశక్తితో. ఆదరణయులిక కలత చెందిన వేళ, ఆదరణయులిక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడెదం ఎల్లప్పుడు, నాదుని పొగడెదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మదేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మదేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మదేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మదేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థాన ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి మీరు ఉండము నడుకొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలిగిన హృదయాలు దయచేసి నడుకొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీరు ఆశరాకుడుకు ఆయత్తపడగలని గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 71వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 71వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. కృపా
అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామమును కనపరుస్తాం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం యుగాలలో ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక.
యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు తన సమాధానం కలుగు చెదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ, ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాలలో కూర్చున్న వారందరికీ మరి వందనాలు, అదే ప్రకారంగా శుభం తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన దేవుని యొక్క శబ్దం గురించి కొన్ని మాటలు మనం వింటున్నాం. ఆయన యొక్క శబ్దం, ఆయన యొక్క మాట అయ్యున్నది. మనుషుని యొక్క శబ్దం కొంత దూరం వరకు వినబడుతుంది, కానీ దేవుని యొక్క శబ్దం అది మెల్లగానే వినబడుతుంది, ఉరుము శబ్దం వలె వినబడుతుంది. పరలోకంలో ఆయన పలికిన మాట భూలోకమంతటికీ వినబడుతుంది. ఆకాశంలో ఆయన పలికిన మాట భూమి మీద ఉన్న ప్రజలందరికీ వినబడుతుంది. అది దేవుని యొక్క వాయిస్, శబ్దమై ఉన్నది. ఆయన శబ్దం ద్వారా సాతాను ఆయన గద్దింపు ద్వారా సాతానుని ఆయన పడద్రోశారు. ఎందుకంటే సాతాను ఆయన ఏర్పరచుకున్న వారిని పడద్రోయడం కొరకు లోలోపుల పూర్వపు ఏదేనులో దేవుని సభాపర్వతం మీద తను ఎక్కి కూర్చోవాలని లోలోపల పాపం పెంచుకుంటున్నప్పుడు దేవుడు తన స్వాస్థ్యం కొరకు క్రొత్త నిబంధన సంఘం కొరకు ఏ సంఘానైతే క్రీస్తునందు ఆయన ఏర్పరచుకున్నారు. మర్చిపోవద్దు, మనం క్రీస్తునందు ఏర్పరచబడిన క్రొత్త నిబంధన సంఘమై ఉన్నాం. ఆ సంఘం కొరకు ఆయన రాబోయే కాలాలలో నిత్యం శాశ్వత కాలాలు ఆయన ఆ స్థలాన్ని సిద్ధపరిచారు. అది దైవ నివాసం. ఆ స్థలానికి నేను వెళ్ళి చేరాలని సాతాను లోపల మహోన్నతునితో సమానంగా నన్ను నేను చేసుకుందును అని అనుకుంటా ఉంటే అతన్ని పడద్రోశారు. అతని ఆలోచన తారుమారు చేశారు. సాతాను యొక్క ఆలోచన ఎప్పటికీ తారుమారు అవుతుంది, బాబేల్ అవుతుంది. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచినని వ్రాయబడింది. మన కొరకు దేవుడు మంచి ఆలోచన కలిగి ఉన్నారు. నూతన సంవత్సరంలో 2021 దాటి 2వ నెల ఫిబ్రవరిలోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆయన మన కొరకు మంచి ప్రణాళికలు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన యొక్క శబ్దం గురించి మనతో మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నుండి మనం పోయిన ఆదివారం దినమున ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను మనం చూస్తూ వచ్చాం. 26వ వచనం చదవబడుతుంది. హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింప చేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. ఆ ప్రకారంగా సాతాను ఆయన తారుమారు చేశారు. ఆయన గద్దింపుకు సాతాను తారుమారు అయిపోయాడు. ఎందుకంటే మహోన్నతునికి సమానంగా నన్ను నేను చేసుకుంటాను అని అతను అనుకున్నందువలన దేవుని యొక్క తలంపులలో ఉన్న మాట బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందు వరకు, అంటే మనం యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, ఆయన దైవత్వపు ఆ పరిపూర్ణతకు సమానంగా మనం మారాలి. సాతాను కాదు. ఆ రోజుల్లో అతని పేరు సాతాను కాదు. ఇవన్నీ మొదటి ప్రసంగంలో 24వ తారీఖు ఈ నెల ప్రకటింపబడిన దేవుని యొక్క వర్తమానంలో వివరణ ఇవ్వటం జరిగింది కదా. అతను అభిషేకం పొందిన కేరూబై ఉండి తన యొక్క రూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అతని యొక్క పడిపోవటం వలన
అతన్ని పడిపోవుట మొత్తం శూన్యమైపోయింది. భూమి నిరాకారం అయిపోయింది. అగాధ జలాలు, ప్రళయ జలాలు, చీకటి వచ్చేసాయి. అప్పుడు మరలా ఆయన శబ్దం భూమి ఆకాశములను నిర్మించింది. నూతన సంవత్సరంలో ఆయన శబ్దం మన కొరకు లేని వాటిని నిర్మించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శబ్దం మొదటి అనుభవం విన్నాం. సిలువ మీద ధ్వనించింది. సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలయ్యాయి. జీవితాలు ప్రభు వైపు తిరగటానికి సాధనమైంది. ఆయన యొక్క శబ్దం నీటి బాప్టిజం పొందిన తర్వాత పరలోకపు శబ్దం వినబడి తండ్రికి సంతోషం కలిగింది. మూడవది, ఈ శబ్దం కలుగగా అన్యజనులు అందరూ అక్కడ వింటూ ఉన్నారు కొంతమంది. కానీ అందరికంటే ఎక్కువగా యెరూషలేములో కూడి ఉన్న యూదులందరికీ, ఆయా దేశాలలో ఆయా భాషలు మాట్లాడే యూదులందరికీ కలవరం కలిగింది. వారు పరిగెత్తుకుంటూ మేడగది మీదకి వచ్చారు. అది పరిశుద్ధాత్మ యొక్క శబ్దం. దేవుని శబ్దాల గురించి వింటున్నాం మనం. మొదటి శబ్దం శిలువ మీద యేసు ప్రభు పెట్టిన కేక, పాపులను పిలిచే శబ్దం. రెండో శబ్దం బాప్టిజం పొందిన తర్వాత తండ్రి అయిన దేవునికి కలిగిన సంతోషపు శబ్దం. మూడో శబ్దం పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. అన్య భాషల శబ్దం కాదు, పరిశుద్ధాత్మ దిగి రావటము చాలా గొప్ప శబ్దమైంది అక్కడ మేడగదిలో. ఇలాగున నాలుగో శబ్దం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకుంటున్నారు, ఎందుకు ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా రావాలని, దేవునితో నడవాలని నిబంధన చేయిస్తున్నారు నీటి బాప్టిజం ద్వారా, ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నారు. నాలుగో అనుభవం మనం చూసినట్లయితే అతడు ఆరాధించాలి. ప్రకటన గ్రంథం నాలుగో అనుభవం పద్మాసులో వినబడిన శబ్దం. అదొక దీవి, అదొక దీవి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవశునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. మొదటి శబ్దం రక్షణకు సూచన, రెండో శబ్దం నీటి బాప్టిజానికి ముంగుర్తు, మూడో శబ్దం పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది అనడానికి సాదృశ్యం, నాలుగోదిగా రక్షణ పొందిన ఒక వ్యక్తి. రక్షణ పొందిన వారు జాగ్రత్తగా గమనించండి. నీటి బాప్టిజం అనుభవంలోకి దేవుని చేత నడిపించబడాలి. బాప్టిజం అనేది సంఘంలో పుట్టింది కాదు. బాప్టిజం అనేది వాక్యం ద్వారా కలిగింది. బాప్టిజం అనేది నీళ్లలో బాప్టిజం ఇవ్వమని యోహానుని తండ్రి అయిన దేవుడు పంపించారు. అలాగే బాప్టిజం అనేది దేవుని వలన కలిగింది. పరిశుద్ధాత్మ నింపుదల మానవ శక్తికి కొన్ని కోట్ల రెట్లు మించిన శక్తి. పరిశుద్ధాత్మ అనుభవం, ఈ అనుభవంలో ఉన్నవారిని బైబిల్ ప్రకారంగా నాలుగో శబ్దం వినే అనుభవంలోకి దేవుని యొక్క వాక్యం ఈ ఆరాధనలో నడిపిస్తూ ఉంది. నాలుగో శబ్దం అది ప్రభు యొక్క శబ్దం, దేవుని యొక్క పిలుపు. ఏదో రాయమని ఆయన చెప్తున్నారు. అప్పటి వరకు యోహాను యొక్క శబ్దం పద్మాస్ దీవులో వినబడతా ఉంది. అది ఆరాధనకు గుర్తు. ప్రకటన రావాలంటే ఆరాధన జరగాలి. ఒక వ్యక్తికి ప్రకటన కలగాలంటే, ప్రత్యక్షతలు కలగాలంటే అతనిలో దేవుని యొక్క సన్నిధిని ఆరాధించే ఆ తృష్ణ ఉండాలి. ఆరాధన అనేది లోపల నుండి బయటికి రావాలి, కానీ బాహ్య సంబంధమైన ఆరాధన అందరికీ కనబడేది మాత్రమే ఉండకూడదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. పద్మాస్ దీవుల్లో అతను ఆరాధన చేస్తున్నారు. ఆయన చెరకు పంపబడ్డారు. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో సువార్త ప్రకటింపబడకుండా వాళ్ళు ఒక్కొక్క విధంగా ఒకరిని అలాగున బంధించారు. పద్మాస్ దీవికి అపోస్తుడని యోహాని పంపించారు. అక్కడ ఆయనకి ఆహారం ఉందో లేదో తెలీదు.
అక్కడ ఆయనకి వసతులు లేవు, అక్కడ అతనికి ఎలాంటి సహవాసాలు లేవు, ఎవరూ లేరు ఇంచుమించుగా, లేకపోతే ఎవరైనా ఉన్నట్లు వ్రాయబడి ఉండేది. కానీ ఆదివారం వచ్చిందని ఆయనకి తెలిసిపోయింది. ఆ రోజున అతడు ఆత్మవశుడయ్యారు. ఇది ఆదివారం రోజున మీలో ఎంతమంది ఆరాధించడానికి వచ్చారు? ఆరాధనలో పాలు పొందడానికి రావటం తర్వాత సంగతి, ఆరాధించడానికి రావటం అనేది ముఖ్యమైనది. మీరు సరైన ప్రకారంగా ఆరాధన చేయకపోతే మీ జీవితాల్లో దేవుని గురించిన వ్యక్తిగతమైన ప్రకటనలు ఉండవు. అలాంటి వారికి వ్యక్తిగతమైన ప్రత్యక్షతలు ఉండవు. అలాంటి వారి వలన దేవునికి సంతోషం కలగదు. ఇట్టి ఆరాధనే దేవుడు కోరుకొనిచున్నారని ప్రభు చెప్పారు. ఇట్టి ఆరాధన, దిస్ టైప్ ఆఫ్ వర్షిప్. ఆరాధనకి పేరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట. పద్మాస్ దీవిలో యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవశుడై అతడు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆలస్యమైన వస్తానే ఉన్నారు ఆరాధనకి. ఆరాధన కొరకు త్వరగా లేవాలనే ఆలోచన లేదు. 8:30 అయినా, 9 అయినా, 10 అయినా, 11 అయినా, 12 అయినా ఆఖరులో వెళ్ళి వాక్యం వింటే చాలు, ప్రార్థన చేయించుకుంటే చాలు, అదేదో కానుకేసేస్తే చాలు. దేవునికి అర్పించాల్సిన అర్పణలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. సజీవ యాగంగా మన శరీరాలు అర్పించాలి, జిహ్వా బలులను మనం అర్పించాలి, మనకి ఇవ్వబడిన ప్రతిష్టార్పణలు కానుకల్లో కొన్ని అర్పించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆత్మవశుడై ఆరాధించండి. దేవుని యొక్క శబ్దం మీరు వింటారు. యోహాను దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవుడు నాతో మాట్లాడాలని అతను ఆరాధన చేయలేదండి. దేవుడు నాకు కనబడాలనే ఉద్దేశంతో ఆరాధన చేయాల యోహాను. అతడు ఆరాధన చేసే సమయంలో దేవుడు నాకు కనబడాలి అనే ఉద్దేశంతో ఆరాధించలా. అతడు దేవుని యందు శ్రమలో ఆరాధించాడు, సంఖ్యల మధ్య ఆరాధించాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆరాధించాడు, వాయిద్యాలు లేకుండా ఆరాధించాడు, ఆత్మతో ఆరాధించాడు, సత్యంతో ఆరాధించాడు. ఆయన సంతోషంగా ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క శబ్దం అతన్ని పిలిచింది. మీరు ఆరాధన చేయటం ప్రారంభించండి. ఈ రోజు నుండి ఒక నూతనమైన తీర్మానంలోనికి రండి. సంతోషంగా మీ దేవుణ్ణి ఆరాధించండి. సంఘంలో ఆరాధన చేయండి, గృహంలో ఆరాధన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో మీ ఆరాధన వలన దేవుని యొక్క శబ్దం మీతో మాట్లాడి మిమ్మల్ని పిలుస్తుంది. ఆ శబ్దం, ఈ ఆరాధన శబ్దం భూలోకంలో ప్రారంభించబడింది కాదు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రకారంగా ఇది పరలోకంలో ప్రారంభించబడిన శబ్దం అయి ఉన్నది. యెహెజ్కేలు ప్రవక్త గ్రంథం, అవునా, 3వ అధ్యాయం 12వ వచనం. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. పరలోకంలో చాలా గొప్ప శబ్దం వింటున్నారు ప్రవక్త యెహెజ్కేలు. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాకని. అదే శబ్దం గురించి అది పాత నిబంధన, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో క్రొత్త నిబంధన కూడా రూఢి చేసింది. ఆ శబ్దాలు పరలోకంలో ఉన్నాయని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనము. అటు తరువాత బహు జనుల శబ్దము అంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని. హల్లెలూయా. చూడండి, అక్కడ యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాకని వినబడతా ఉంటే ఇక్కడ చదువుదాం. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెలును. ప్రభువుని స్తుతించుడి అంటే హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్ అని అర్థం. పరలోకంలో ఈ శబ్దాలు ధ్వనిస్తానే ఉన్నాయి. ఆది నిత్యం నుండి ఇప్పటి వరకు, రాబోయే నిత్యత్వం, యుగ యుగాలు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆ శబ్దాలు పరలోకంలో వినబడతానే ఉంటాయి. ఎందుకంటే స్తోత్రం అనేది దేవునికి ఇష్టమై ఉన్నది. ఆరాధన దేవునికి ప్రియమైనది. ఆరాధన లేని ఆదివారం అది సరైన ఆదివారం కాదు, లేదా సరైన విధానం కాదు.
ఆరాధన చేయాలి. అన్య భాషలతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడాలి. చప్పట్లు కొట్టి నాట్యమాడి ఆరాధన చేయాలి. సంగీతాలతో, వాద్యాలతో దేవుడిని ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ అనగా పరిశుద్ధాత్మతోనూ యేసుతోనూ ఆరాధించాలి. అట్టి ఆరాధన ఇదిగో యెరూషలేములో పర్వతాల్లో కాదు, భూదిగంతాలలో దేవుడైన ప్రభు ప్రారంభించారు. దేవునికి సంతోషకరమైన కృతజ్ఞత శబ్దం మనలో నుండి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. 10 మందికి స్వస్థత ఇచ్చారు. వారు కుష్ఠరోగులు. వారిలో ఒక్కడు తిరిగి వచ్చాడు. 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడేమి, 9 మంది ఎక్కడ అని దేవుడు అడిగారు. అతను వచ్చేటప్పుడు గొప్ప శబ్దంతో, లూకా సువార్త 17 వచ్చి చదువుదాం. గొప్ప శబ్దంతో అతడు తిరిగి వచ్చారని, దేవునికి మహిమ చెల్లిస్తారని, దేవునికి మహిమ చెల్లించుచూ వచ్చాడని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. లూకా సువార్త 17 అధ్యాయము 16 వచనము చదువుతున్నాం. 17-16. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతనికి స్వస్థత వచ్చినందుకు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చాడు. అతనికి కుష్ఠరోగం పోయిందని. పాపం అంతకంటే భయంకరమైన కుష్ఠరోగమై ఉన్నది. శరీరానికి వచ్చే కుష్ఠరోగం ఈ లోకం వరకే. పాపం అనే కుష్ఠరోగం నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. ఆ పాపములు క్షమించబడ్డాయి కనుక ఎంత శబ్దంతో మనం అందరం వచ్చి ఆరాధించాలి. సంతోషంగా దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. కొన్ని శబ్దాల గురించి బైబిల్ సెలవిస్తుంది. దేవునికి సంతోషం కలిగించే వారిగా మనం మారుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి శబ్దాలలో 5వ అనుభవం చూసినట్లయితే, రూపాంతరపు కొండ మీద మనలా పరలోకపు తండ్రి యొక్క శబ్దం వినబడింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఎందుకంటే రూపాంతరపు కొండ మీద తండ్రి యొక్క శబ్దం వినబడే ముందు, పరిశుద్ధాత్మ మేఘం రూపాంతరపు కొండను కమ్ముకునే ముందు యేసు ప్రభుల వారు ఆ కొండకు ఎక్కి వెళ్ళారు. యేసే జీవితంలో ప్రార్థన ఒక పార్ట్, ఒక భాగం కాదు, ప్రార్థన మొదటి భాగంగా ఉండింది. ఆయన ఏ పని చేసినా ప్రార్థన చేసి ప్రారంభించేవారు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవారు. దాని కొరకు ఆయన కొండ మీదకి వెళ్ళేవారు. ఆయన అరణ్యంలో ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. ఆయన తెల్లవారుతుండగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. అందరూ వారి ఇంటికి వెళ్ళారంట. యేసు ఇదిగో ఒలీవల కొండకి వెళ్ళారని బైబిల్ సెలవిస్తుంది. మీ జీవితాల్లో ప్రార్థన అనుభవాలు, సంఘంతో కలిసి ప్రార్థన చేసే అనుభవాలు తప్పనిసరిగా ఉండాలి. రెండోది, వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవాలు ఉండాలి. చాలామంది వ్యక్తిగతంగా ప్రార్థన చేయరు. సంఘంలో ప్రార్థన చేయటమే కష్టంగా ఉంటుంది చాలామందికి. వారు చేతులు ఎత్తరు, వారు చేతులు పట్టుకోరు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి పట్టుకోవట్లేదు చేతులు. వాళ్ళు కళ్ళు మూసుకోరు, వాళ్ళు ఉపవాసం ఉండలేరు, వారు మోకరించలేరు. కొద్దిసేపే మోకరించగలిగిన బలహీనులు వాళ్ళు. బలంగా ఉంటారు కానీ ఆత్మ విషయంలో బలహీనులు వాళ్ళు. వారు నిలబడలేరు. వారు దేవుని సన్నిధిలో అవునా విశ్వాస సహితమైన ప్రార్థన, కన్నీటితో పెనుగులాట ప్రార్థన వారు చేయలేరు. కాబట్టి దేవుని యొక్క శబ్దాలు వారికి వినబడట్ల. ఈ కాలంలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ కాలంన యెహోవా నామమున ప్రార్థన చేయువారు మాత్రమే రక్షణ పొందుదురని వ్రాయబడింది. హల్లెలూయా. మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఇదిగో ఎల్లప్పుడూ మెలుకుతో ఉండి ప్రార్థన చేయమని రాయబడిన ప్రార్థనలు ఎన్నో మెట్లు దేవుడు వ్రాయించారు. అవి విని చదివి అనేక మంది దానిని అలవాటు చేసుకున్నారు. ఒంటరి ప్రార్థన చాలా అవసరం. ఈరోజు తీర్మానం చేసుకోండి. ప్రసంగం విని వెళ్ళిపోవటం కాదు. దేవుని యొక్క వాక్యం వినేవారు ధన్యులే, అయితే వాటిని గైకొనేవారు మరి ధన్యులని గ్రహించండి. వాటిని గైకొనాలి. ఒంటరిగా యేసు ప్రభువు వారు ప్రార్థన గంటలు చేసేవారు. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ దేవునికి ఇచ్చే దశమ భాగం మన జీవితంలో 24 గంటల్లో 2 గంటల
ఇంచుమించుగా 4 గంటల్లో ఒక 40 నిమిషాలు, అంటే 2 గంటల 40 నిమిషాలు దశంభాగం తీయండి. ఉదయమే లేవండి, దేవుని స్తుతించండి, ప్రార్థన చేయండి. మధ్యాహ్నం సమయం దొరికితే ఒక అర్ధ గంట అయినా ప్రార్థన చేయండి. అది యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగపు సమయం అని మర్చిపోవద్దు. 12 నుంచి 3 గంటల వరకు ఎప్పుడైనా కానీ సాయంత్రం పూట ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం, కుటుంబ ప్రార్థనకు ఒక తీర్మానం మీరు చేసుకోండి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, ఇదిగో రూపాంతరపు కొండ మీద వినబడిన శబ్దం, రూపాంతరపు కొండ మీద వినబడిన శబ్దం, మరియు ఈయన నేను నేర్పచ్చుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన ప్రారంభించారు. మోషే ఏలియాలు కనబడ్డారు. యేసు యొక్క ముఖరూపం మారిపోయింది, ఆయన రూపాంతరం పొందారు. ఆ తర్వాత మోషే ఏలియా కనబడ్డారు. వారి యేసు ప్రభుతో వారు మాట్లాడారు. ఆ తర్వాత వారు కనబడలేదు. పరిశుద్ధాత్మ మేఘం ఆ కొండను కమ్మింది. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క స్వరం వింటారు. ప్రార్థన చేస్తే 10-12 రోమీలకు రాయబడిన పత్రిక ప్రకారంగా ఆయన కృపకు పాత్రలు అవుతారు. ప్రార్థించే వారికి కృపనిస్తారు. యాకోబు ప్రార్థన చేయగా దేవుని యొక్క కృప యాకోబుకి కలిగింది. దావీదు ప్రార్థన చేయగా దేవుని యొక్క కృప దావీదుకి కలిగింది. దానియేలు ప్రార్థన చేయగా ఇదిగో నీ యొద్దకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరినని వాగ్దానం లేదా వాక్యం గాబ్రియల్ దేవదూత ద్వారా శుభ సందేశంగా వచ్చింది. చదువుదాం 10-12 రోమీలకు రాయబడిన పత్రిక. యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తారని తీర్మానం చేసుకోండి. వింటున్నారా అందరూ? దేవునితో నిబంధన చేయండి. ఒంటరిగా ప్రార్థన చేయండి. సంఘంతో కలిసి ప్రార్థన చేయండి. జీవితంలో దేవునితో మాట్లాడటమే ప్రార్థన. మనుషులందరితో మాట్లాడుతున్నాం, మరి దేవునితో ఎప్పుడు మాట్లాడతాం? బండ సందుల్లో పావురంగా మార్చింది ఆయన సంకల్పం, లేకపోతే వేటగాడు విసిరిన అవునా, లేకపోతే ప్రయోగించిన ఆ బాణాలు ఎప్పుడో ఆ గువ్వ లేదా ఆ పావురం యొక్క గుండెల్లో దూసుకుపోవాలి. అందుకని బండ సందులో ఉంచిన ఆ పావురం ఏం చేయాలి? బండ సందులోన నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. దేవునికి ముఖం ఎప్పుడు చూపిస్తారు? దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు? దినములు పూర్తయిపోతున్నాయి ప్రపంచానికి. ప్రపంచం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? పరలోకంలో ప్రార్థనలు జరగవు. మనుషులు వెళ్ళి పరలోకంలో ప్రార్థన చేయాలని దేవుడు ఎక్కడ వ్రాయించలేదు. ఈ కాలంలోనే ప్రార్థన చేయండి. మీ విలువైన ఆయుష్కాలాన్ని వినియోగించుకోనండి. హల్లెలూయా. ఇతరుల ప్రార్థన మీద పూర్తిగా ఆధారపడమాకండి. వాళ్ళు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, కానీ వ్యక్తిగతంగా పునాది ఉండాలి. ప్రార్థన అనే బండ వేసుకోండి, పునాది వేసుకోండి. కొన్ని శబ్దాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సిలువ మీద యేసు ప్రభు యొక్క శబ్దం, మనుషులు రక్షణ పొందాలని. యోర్దాను దగ్గర తండ్రి అయిన దేవుని యొక్క శబ్దం, నీటి బాప్టిజం పొందినప్పుడు కలిగిన సంతోషం, యేసు ప్రభుల వారు పొందిన బాప్టిజానికి తండ్రికి సంతోషం, మేడగదిలో పరలోకపు శబ్దం, పరిశుద్ధాత్మ ధ్వనులు కదా. అలాగున కొన్ని శబ్దాలు మనం వింటూ దేవుని యొక్క వాక్యంలో రూపాంతరపు కొండ మీద ఆరాధనలు పద్మాస్తు దీవిలో యేసు ప్రభుల వారి శబ్దం, ఒక బూరధ్వని వంటి శబ్దం. 5వ అనుభవం రూపాంతరపు కొండ మీద మరలా తండ్రి మాట్లాడుతున్నారు. బాప్టిజం పొందినప్పుడు తండ్రి మాట్లాడారు. ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అక్కడ మాట్లాడుతున్నారు. తన కుమారుని గురించి సాక్ష్యం చెప్తున్నారు. 6వ అనుభవం మనం వెళ్ళినట్లయితే మన జీవితానికి సంబంధించింది. మన జీవితంలో కొందరికి ఏ మార్గంలో నడవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సందేహాల మధ్య సందేహాలు, సంశయాలు, అనుమానాలు, నేను గమ్యం చేరుకుంటానో లేదని పలు విధాలైన భయాలు, కలవరాలు, ఆందోళన. ఏం చేయాలి నా జీవితంలో?
అలాంటి వారు ప్రభుని నమ్ముతున్నారుగా, ప్రభుని వెంబడిస్తున్నారుగా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారుగా, ఆయన కొరకు కనిపెడుతున్నారుగా, ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన ఎదుట నిలబడ్డారుగా. వారికి ఒక శబ్దం వినబడుతుందంట, ఇదే త్రోవ, వేరే త్రోవలోకి వెళ్ళొద్దు, ఇదే త్రోవ, దీనిలోనే నడువుడు అని వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే త్రోవ. ఏ త్రోవలోకి నేను వెళ్ళాలి? నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఏ త్రోవ కనబడట్లేదని సందేహంలో ఉన్న సంఘమా, సేవకుడా, సేవకురాలా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక శబ్దం వినబడబోతుంది. నువ్వు ఏ త్రోవలో నడవాలో నీకు అర్థం కాని సందేహాల్లో ఉంటే దేవుడు నీతో మాట్లాడబోతున్నారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం తెరుస్తున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా 30వ అధ్యాయం 21వ వచనం చదవబడుతుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం చదవబడుతుంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుకన ఉండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ వెనుక నుండి ఒక శబ్దం నీకు వినబడబోతుంది, ఇదే త్రోవ. ఎందుకంటే కుడి తట్టైనా నువ్వు తిరుగుతావేమో, ఎడమ తట్టైనా ఒకవేళ నువ్వు తిరుగుతావేమో కదా. ఎటు తిరగాలి? కుడివైపుకి వెళ్ళాలా, ఎడమవైపుకి వెళ్ళాలా? నేను ఏ ఉద్యోగం చేయాలి? నేను ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి? ఎక్కడ స్థలం కొనుక్కోవాలి? నేను ఎక్కడ ఎవరిని ఏ ఊరిలో వెళ్ళి వివాహం చేసుకోవాలి, సంబంధం ఎతకాలి? ఏమిటి నా పరిస్థితి? మేము ఎక్కడ సేవ చేయాలి? ఇంకెక్కడికెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికెక్కడికి వెళ్ళకూడదు? కొన్ని వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి. కొందరు అక్కడికి వెళ్ళి వారి అభిషేకాన్ని పోగొట్టుకుంటారు. కొన్ని వెళ్ళాల్సిన స్థలాలు ఉంటాయి, అక్కడికి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించేటప్పుడు వారు లోబడరు. పేతురుతో యేసుప్రభులు వారు ఏమన్నారంటే, నీవు యవనస్తుడు అయి ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన త్రోవకు వెళ్ళావు. నీవు ముసలివాడైనప్పుడు వేరొకడు వచ్చి, ఇదిగో నీకు ఇష్టం లేని చోటికి నిన్ను నడిపిస్తారు. పేతురు ఎట్టి మరణమును పొందనై ఉన్నారు. దాని గురించి ప్రభు సూచిస్తూ చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు కొన్ని మార్గాలు ఇష్టం ఉండవు, అక్కడికే నడిపిస్తారు. ఎందుకంటే అది సియోను త్రోవ, అది నూతన షాలేం, నూతన యెరూషలేం త్రోవ. అది ఆయన సింహాసనానికి వెళ్ళే మార్గం. ఈ లోకల్ సంబంధమైన ఉద్యోగం గురించి చూడండి, దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నాతోను మీతోను. మాకు మా పరిచర్యలో కొన్ని సందేహాలు ఉంటాయి. ప్రభు, మేము ఎలా సేవ చేయాలి? ఇంకా ఈ సేవలో మీ యొక్క ఆలోచన, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని మీరు అన్నారు కదా. హౌ టు డూ ద సర్వీస్, ఎలా సేవ చేయాలి ప్రభు? ఇంకా మాకు ఆలోచన చెప్పండి. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును అని మీరు అన్నారు కదా ప్రభు అని మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి. మేము వెళ్తున్న త్రోవ కరెక్టేనా? సరైన స్థలంలోనే సేవ చేస్తున్నామా? అంటే సరైన దేవుని యొక్క చిత్తం ప్రకారంగా సేవ చేసే విధానాలు దేవుని యొక్క చిత్తంలో ఉంటాయి. హల్లెలూయా. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు నా రాజ్యంలో, తండ్రి రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారంగా చేయవాడు దేవుని యొక్క రాజ్యంలో, నా రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్పారు. ఉద్యోగం విషయంలో ఇంకా నాకేమీ జరగట్లేదు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యం అయిపోతున్నప్పుడే లేదా జరుగుతున్నప్పుడే నీ హృదయంలో ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు దేవుడు మీ వెనకాలంలోనే నేను పిలవబోతున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఇదే త్రోవ, ఇటే నడుచుకో, నువ్వు ఈ పని నువ్వు చేయి. ఇది నీ కొరకు నేను ఇది సిద్ధపరిచాను. ఎందుకనంటే త్రోవలో దేవుడు నడిపించేది ఎందుకనంటే, గుర్తుపెట్టుకోండి, ఆ గమ్యంలో మనకు అక్కడ ఆయన సిద్ధపరిచిన బహుమానం ఉంటుంది. ఒక మంచి జాబ్, ఆ మార్గంలో ఒక మంచి స్థలం, ఒక మంచి సంబంధం మన పిల్లల కోసం, ఒక భర్త, ఒక భార్య, లేదా నీ ఇంటికి కోడలు రావాలి, లేదా అల్లుడు రావాలి, ఎలాగునా అది దేవుడు సిద్ధపరిచిన చోటు. అందుకని ఇదే త్రోవ, ఆ శబ్దం వినబడబోతుంది. అది దేవుని యొక్క శబ్దం అయి ఉంటే సందేహాలన్నీ తొలగిపోతాయి. అక్కడ మానవ నిర్ణయం కాకుండా దైవ నిర్ణయం జరుగుతుంది. మానవ నిర్ణయం ప్రకారంగా వెళ్తే
గుంటలో పడతారు పోయి. దేవుడు లేవనెత్తితే తప్ప లేవటం కష్టం అవుతుంది. ఒకవేళ దేవుడు నడిపిస్తే గుంటలో పడరు. దావీదు వలె ఎత్తైన శిఖరానికి వెళ్తారు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కుతాను అని అనలా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము అని అన్నాడు. ఎక్కించేది ఎవరో దావీదుకి తెలుసు. దావీదుకి ఎక్కటం తెలుసు, కానీ తన సొంత ప్రకారంగా ఎత్తల ఆలోచన ప్రకారం ఎక్కలేదు. నన్ను ఎక్కించు ప్రభు అని అంటే దావీదు యొక్క వయస్సు అలా వచ్చేటప్పటికి దావీదు ఒక క్రమంలో 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దావీదు పరిపాలన చేయడం ప్రారంభించారు. దావీదు ఆ ప్రకారంగా హెచ్చింపబడ్డారు. దేవుని యొక్క శబ్దం మీరు వినబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఇదే త్రోవ, ఇందులో నడవండి అని. నూతన యెరూషలేముకి వెళ్ళే త్రోవలో కూడా నడిపిస్తారు. మహిమ కలిగిన రాకడ కొరకు త్రోవ చూపే సంబంధాలను నిలబెట్టి ఆ స్తంభాలు త్రోవ చూపిస్తాయి. బైబిల్లో రాయబడిన త్రోవ చూపు స్తంభాలను నిలవబెట్టుడి. ఆ స్తంభాలు త్రోవ చూపిస్తాయి, మార్గం చూపిస్తాయి. ఇటు నడవండి, యారో మార్క్స్, బాణం గుర్తు వేసి ఇటు వెళ్ళండి చూపిస్తాయి. దాని ప్రకారంగా నడవమని ప్రభు చెప్పారు. దేని కొరకనంటే ఒక శబ్దం వినబడబోతుంది. ఆఖరి అనుభవం మనం వినబోతున్నాం. ఒక శబ్దం వినబడబోతుంది. ఆ శబ్దం రోగినప్పుడు అందులో 3 శబ్దాలు కలిసి ఉంటాయి. ఒకటి దేవుని యొక్క శబ్దం, ఏ బి, రెండో మెట్టు క్రీస్తు యొక్క శబ్దం, మూడో మెట్టు ప్రధాన దూత యొక్క శబ్దం. ఇలా ఎందుకు దేవుడు కలవరి నుండి కడబూర వరకు ఎందుకు నడిపిస్తున్నారంటే ఒకరోజు మధ్యాకాశానికి ఆయన రాబోతున్నారు. ఆ శబ్దం విన్నవారు రూపాంతరం చెందుతారు. ఇదిగో బోరం రోగును మనం మార్పు నందుతాము. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదవబడతాయి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదవబడతాయి. ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కొరింథీ మొదటి ఆ మీద మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇదిగో కడబోర శబ్దం, యేసుక్రీస్తు రాకడ కొరకైన ఒక శబ్దం వినబడబోతుంది. చదువుదాం. 51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రేపపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. కడబూర శబ్దం వినే రోజులు రాబోతున్నాయి. యేసు ప్రభు మధ్యాకాశానికి దిగొచ్చే సమయం ఆసన్నమైంది. దాని కొరకు ఏం చేయాలి? సినాయి పర్వతం మీదకి తండ్రి అయిన దేవుడు దిగొచ్చే ముందు ఇదిగో ఆయన వారి వస్త్రాలు ఉతుకుకోమని సెలవిచ్చారు. ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి దిగొచ్చే ముందు గుమ్మముల గుండా ప్రవేశించినట్లు 22వ అధ్యాయం చదువుదాం. 19 నిర్గమాకాండం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయం చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. ఈ శబ్దం మోగే ముందు దేవుని యొక్క పిల్లలు ఏం చేయాలి? 10-11 వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొను వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సీనాయి మీదకి ప్రభు దిగి రావాలన్న వస్త్రాలు ఉతుక్కోవాలి. నూతన యెరూషలేము గుమ్మం లోపల నుంచి వెళ్ళాలన్నా లోపల నుంచి దేవ నివాసంలోనికి వస్త్రాలు ఉతుక్కోవాలి. దేవుని యొక్క వాక్యం
వ్యర్థం కాదు, నిరర్ధకం కాదు, అబద్ధం కాదు. ఒక వ్యక్తికి దేవుడు 6 వస్త్రాలు ఇస్తున్నారు. 7వ వస్త్రం సన్నపు నారు వస్త్రం ఇస్తారు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం అనగా రక్షణ అనుభవం, బాప్టిజం అనుభవం. ఇదిగో మహిమ వస్త్రం, ఇంచుమించుగా పరిశుద్ధాత్మ అగ్ని, అదొక వస్త్రం. 4వది బంగారు బుట్ట పనితో చేయబడిన వస్త్రం, స్తుతి వస్త్రం. 5వది సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలి, దుఃఖముఖంతో ఉండకూడదు, బాధపడుతూ ఉండకూడదు. బాధ అంతా బలిపీఠం దగ్గర దించేయాలి, ప్రభు పాదాల దగ్గర. ఆ వస్త్రాలు వేసుకున్న తర్వాత ఇదిగో ఆమె సిద్ధతను తాను సిద్ధపరచుకుని ఉన్నది అని ఒక శబ్దం పరలోకానికి వెళ్ళిందంట. వెంటనే ఆమెకు సన్నపు నార వస్త్రం ఇవ్వబడింది. ఇలాంటి వస్త్రాలు దేవుని యొక్క పిల్లలు ఉతుకుంటూ ఉండాలి. అంటే అనుభవాల్ని, ఆత్మీయ అనుభవాల్ని నూతనపరుచుకుంటూ ఉండాలి. దోషమంతా తొలి నలుగురితో చేరినప్పుడు దోషాలు వస్తూ ఉంటాయి. మాటల వలన దోషాలు, చూపుల వలన దోషాలు, తలంపుల వలన దోషాలు, క్రియల వలన దోషాలు, వినికిడి వలన దోషాలు. ఎంత దోషంతో నింపాలో అంత దోషమూర్తి ఇదిగో అని రాయబడింది బైబిల్లో. ఇదిగో ఆమె పేరు తెలుసా? దోషమూర్తి. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఎప్పటికప్పుడు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ఒక శబ్దం వినబడబోతుంది. అది కనిపెట్టుకుని వారికే, తమ్ము తాము సిద్ధపరచుకున్న వారికే. ప్రపంచమంతా వినబడే శబ్దం కాదది. అవునా? ప్రపంచంలో ఉన్న దేవుని నమ్మిన వారందరికీ వినబడే శబ్దం కాదది. ఎవరైతే తమ ప్రభు యొక్క పెండ్లి విందు కొరకు లేదా మహిమ కలిగిన రహస్య రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటారు, వారికి మాత్రమే వినబడే శబ్దం. అది కడబోరే శబ్దం, అది దేవుని యొక్క శబ్దం, క్రీస్తు యొక్క శబ్దం, ప్రధాన దూత అయిన మిఖాయేలు యొక్క శబ్దం, మిఖాయేలు యొక్క శబ్దం. ఆ శబ్దానికి బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో శరీరాలు రూపాంతరం చెందుతాయి, ఓ సమాధులు తెరవబడతాయి, క్రీస్తునందు మృతులైన వారు రక్షణ పొంది, బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ నింపబడిన వారి సమాధులు తెరవబడబోతున్నాయి. హల్లెలూయా. సజీవులైన వారి శరీరాలు రూపాంతరం చెందబోతున్నాయి. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు సజీవులైన వారు ఏకమై మధ్యాకాశానికి ఎగురుకుంటూ వెళ్ళిపోబోతున్నారు. హల్లెలూయా. సరైన ప్రకారంగా శుద్ధీకరించుకోండి. ఈ శబ్దాల గురించి దేవుడు మనతో మాట్లాడారు. కలవరిలో మ్రోగిన వినబడిన యేసుక్రీస్తు యొక్క శబ్దం, బాప్టిజం వేసే పొందంగానే తండ్రి యొక్క శబ్దం ఆకాశం నుండి, పరలోకం నుండి, పరిశుద్ధాత్మ శబ్దం మేడగదిలోనికి అభిషేకంతో నింపబడిన పరిశుద్ధాత్మతో. ఆరాధన సమయానికి రండి, ఆరాధన శబ్దం. అవునా? మనలో నుండి బయలుదేరితే దేవుని యొక్క శబ్దం మనకు వినబడుతుంది. పద్మాసులు, యోహాను విన్నారు. ప్రార్థన చేయటం నేర్చుకోండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు యొక్క ప్రార్థన విని తండ్రి యొక్క శబ్దం. అలాగున ఏ త్రోవలో నడవాలో తెలియని వారికి వినబడే శబ్దం. ఇదే త్రోవ, ఇందులో నడవండి. ఆఖరిగా ప్రభు యొక్క రాకడ కొరకైన శబ్దం. అది ఎప్పుడు మంచం మీద ఉంటామో, చిరుగలు విసురుతూ ఉంటామో, పొలంలో ఉంటామో తెలియదు. మంచం మీద ఉండటం నిద్రకు సూచన. ఆయన ప్రొద్దుగురికి రావచ్చు, ఆయన అర్ధరాత్రి వేళ రావచ్చు, ఆయన కోడి కూసే జాములో రావచ్చు, లేదా ఆయన తెల్లవారుజామున రావచ్చు. యజమానుడు ఏ గడియలో వస్తారో తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునట చూచునేమో. ఇదిగో యెహోవా తన ఆలయమున హఠాత్తుగా వచ్చేదారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను చూడగలిగిన దాసుడు ధన్యుడు. హల్లెలూయా. తన యజమానుడు వచ్చి తట్టంగానే తలుపు తీయటకు ఎదురుచూచు మనుషుల వలె మీరుండుడి. ఎప్పుడు తడతారో తెలియదు. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమ కలిగిన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. తీర్మానాలు చేసుకోండి. ప్రభువాని యొక్క బలిపీఠపు శబ్దం నేను వింటాను. బండలాంటి నా గుండె, ఓ మొత్తుబారిపోయిన నా హృదయం మెత్తపడాలయా. నా సమాధి అనుభవాలన్నీ తెరవబడాలయా. నేను లోబడి నీటి బాప్టిజం పొందుతానయా. తీర్మానం. తండ్రికి సంతోషం కలిగించే శబ్దం. మతంలో కలపడానికి కాదు. మనుషులు చేస్తే మతంలో కలిపే ప్రయత్నం, దేవుడు చేస్తే మరణం నుండి తప్పించే ప్రయత్నం. అదే
బాప్టిజం ద్వారా మతంలో ఒక మనిషి చేరట్లేదు, కానీ అతడు రక్షణ పొంది తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇక నేను పాపం చేయనని ఒక తీర్మానంలోకి వస్తున్నాడు. తెలియని నా సహోదరుడా, అపార్థం చేసుకోక తెలుసుకో. పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చినప్పుడు మేడగదిలో ధ్వనించిన శబ్దం, చేతులెత్తండి. ప్రభువా, నేను నీ అభిషేకంతో నింపబడతాను. బైబిల్స్ పెట్టి కింద చేతులు ఎత్తండి. ప్రభువా, నేను ఇదిగో నిన్ను ఆరాధిస్తాను. కుష్ఠరోగం తగ్గినందుకు అతడు ఎంతో సంతోషంతో వచ్చి నిన్ను ఆరాధించాడు. ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తాను. ఒంటరిగా నేను ప్రార్థన చేస్తాను, సంఘంలో కూడా నేను ప్రార్థన చేస్తాను. నా వెనకాల నుండి నువ్వు మాట్లాడబోతున్నావు, ఇదే త్రోవని నేను వినబోతున్నాను. ప్రభువా, సందేహాల నుండి నేను బయటికి రాబోతున్నాను. ఇక రెండు తలంపుల మధ్య ఉండను. ఏది చేయాలో మీరు నిర్ణయించబోతున్నారయ్యా, ఎటు వెళ్ళాలో మీరు నిర్దేశించబోతున్నారయ్యా. ప్రభువా, మీరు అక్కడ సమీపమైంది కనుక రెండు చేతులకి తీర్మానం చేసుకుందాం. నన్ను నేను సిద్ధపరచుకుంటానయ్యా, నా అనుభవాన్ని నూతనపరుచుకుంటాను, నా దోషములన్నీ మీ రక్తంలో కడుగుకుంటాను. మీరు అక్కడ కొరకు ఆసక్తిగా కనిపెట్టుకుని ఉంటాను. ఎప్పుడు వస్తారో నన్ను మాత్రం విడిచిపెట్టొద్దయ్యా. విడవబడిన వాళ్ళు విడవబడతారని అంటా ఉన్నారు. ఆ విడవబడే గుంపులో శ్రమల కాలంలో వెళ్ళే వారిలో నేను లేకుండా నాకు మెలకు తెచ్చేయండి అయ్యా, హెచ్చరిక చేయండి అయ్యా, నా ఆత్మీయస్థితి నాకు బయలుపరుస్తూ ఉండండి అయ్యా. మీతో కనిపెట్టి పెట్టి నేను పోగొట్టుకోకుండా కాపాడండి. యేసుక్రీస్తు పేరిట నిబంధన చేయించున్నాం తండ్రి. చేతులు జోడిస్తాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభు రాజువి. అయా, మీ నివాసము నా తండ్రి ప్రభు మాకు ఇవ్వాలని ఆశించక నా తండ్రి ప్రభు రాజువి. అయా నా తండ్రి, సాతాను నా తండ్రి ప్రభు ఆ నివాసాన్ని కోరుకుని తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు, మీ పోలుగును ధరించి నా తండ్రి ప్రభు మేమందరము మార్పు చెందాలి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయా నా తండ్రి ప్రభు, ఆరాధన చేయాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా పద్మాశ్రీలో నా తండ్రి ప్రభు యోహాను భక్తుడు ఆరాధన చేసిన విధంగా ఆరాధన చేయాలి తండ్రి. మీకు స్తోత్రాలు. ఆత్మతోనూ సత్యముతో నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరూ ఆరాధన చేయగల గొప్ప భాగ్యము దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. అయ్యా నా తండ్రి ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి తనేసా. అయా ప్రార్థన చేసే వారికి నా తండ్రి ప్రభు అయా ప్రత్యక్షతలు కనపడతాను తండ్రి. మీకు స్తోత్రాలాజా. బండ సందులో అన్న పావురమా నా తండ్రి. అయా నా తండ్రి ప్రభు రాజువి, మా ముఖాలు మీకు కనపడాలి తండ్రి. మీకు స్తోత్రాలాజా. మేము ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి, ఆరాధిస్తూ ఉండగా నా తండ్రి ప్రభు అయా స్తోత్రిస్తూ ఉండగా నా తండ్రి ప్రభు రాజువి, మా ముఖాలు నా తండ్రి ప్రభు మీకు కనిపించాలి తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. అయా నా తండ్రి ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయా దావీదు ఎత్తైన శిఖరం మీదకి ఎక్కించమన్నారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు రాజువి. అయా నా తండ్రి, మీరు ఉన్న శిఖరం మీదకి నా తండ్రి ఎక్కించమని అడుగునొచ్చు నా తండ్రి. ఉన్నతమైన అనుభవంలోకి నా తండ్రి ప్రభు నడిపించిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. ఇంకును నా తండ్రి అయా ఉన్నతమైన అనుభవం అయా ఎవరికి లేదు నా తండ్రి ప్రభు, వారందరికీ దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. మీ యొక్క రాకడ కొరకు నా తండ్రి ప్రభు రాజువి శబ్దం వినబడుచుండగా నా తండ్రి ప్రభు రాజువి. అయా దేవుని యొక్క శబ్దము, అయా క్రీస్తు యొక్క శబ్దము నా తండ్రి ప్రభు, ప్రధాన దూత యొక్క శబ్దము నా తండ్రి ప్రభు రాజువి మురుగుచుండగా నా తండ్రి ప్రభు మేమందరము మార్పు చెందగలన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. కడబూరు శబ్దము నా తండ్రి ప్రభు రాజువి, రెప్పపాటు రాకులు నా తండ్రి ప్రభు రాజువి, మేమందరము మీ వలె మార్పు చెంది నా తండ్రి ప్రభు అయా పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన నా తండ్రి మధ్యాకాశము మిమ్మల్ని కలుసుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకు
నడుకునొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఎవరోనూ విడవబడే గుంపులో ఉండకుండా తండ్రి ప్రభు మీరు కృప చూపించబడుకునొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా సంఘమంతయు నా తండ్రి ప్రభు యూట్యూబ్ ద్వారా ఎన్నుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు రాజువే అయా మీ రాకలో మీ రాకలో ఎత్తబడాలి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించబడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ దీవెనతో నింపబడుకుని వచ్చిన తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుడును గాక. హల్లెలూయా.